Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy classes. ఈ రోజు క్లాసెస్లో భాగంగా మనం కొత్తగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన విషయాల మీద ఎంసీక్యూస్ మీద చర్చించుకుందామండి. తెలంగాణ చరిత్ర ఇంతకుముందు క్లాసెస్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర మూమెంట్కి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలంగాణ చరిత్రకు సంబంధించి దట్ ఈస్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన దాని మీద ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ మీద డీల్ చేద్దాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి అయిన మహాలకీబాయ్ చాందీ సమాధి హైదరాబాద్లో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడండి. మహాలకీబాయ్ చాందే ఈమె ఒక ప్రముఖ నాట్యకర్త అండి. నిజాంస్ కాలంలో రెండో నిజాం మరియు మూడో నిజాం ఎవరండి? నిజాం అలీ ఖాన్ మరియు సికిందర్ జా. వీళ్ళ పీరియడ్స్లో ఈమె ఆస్థాన నర్తకిగా రాజ్య నర్తకిగా ఆస్థాన నర్తకిగా పనిచేసేదండి. ఎవరైతే పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారో వాళ్ళను నాట్యకర్తలను అంటారు. నిజాం కాలంలో ఈ నాట్యకర్తలని తవాయిఫ్ అని పిలిచేవారండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నిజాం కాలంలో వీళ్ళని ఏమని పిలిచేవారని చెప్పి కూడా అడుగుతూ ఉంటారండి. నిజాం కాలంలో ఈ నాట్యకర్తలను ఆస్థాన నర్తకులను మరియు నాట్యకర్తలను తవాయిఫ్ అని పిలిచేవారు. ఈమె ఒక తవాయిఫ్ అండి. అలాగే భారతదేశంలోనే మొట్టమొదటి ఉర్దూ కవయిత్రి. పోయెట్స్ ఉంటారు, మగవాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ ఆడవాళ్ళలో దేశంలోనే భారతదేశం మొత్తంలోనే ఓన్లీ హైదరాబాద్ సంస్థానంలోనే కాదండి, భారతదేశానికి సంబంధించినంత వరకు మొట్టమొదటి ఉర్దూ కవయిత్రి ఈమె మహాలకీబాయ్ చాందీ. మరి ఈమె సమాధి ఎక్కడ ఉంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఈమె సమాధి హైదరాబాద్లోని మౌలాలీలోని ఒక కొండ పైన ఆమె తల్లి యొక్క సమాధి దగ్గరే ఉండేదండి. ఈమెకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఈమె ఒక ఆస్థాన నర్తకి. ఎవరి కాలంలో? నిజాం అలీ ఖాన్ రెండో నిజాం మరియు మూడో నిజాం కాలంలో ఈమె ఆస్థాన నర్తకిగా పనిచేసేది. ఈ నాట్యకర్తలను మరియు ఆస్థాన నర్తకులను ఏమని పిలిచేవారండి? నిజాం కాలంలో తవాయిఫ్లు అని పిలిచేవారండి. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి, తవాయిఫ్లు. మరి ఈమెకు సంబంధించిన సమాధి ఎక్కడ ఉంది? మన మౌలాలి దర్గా ఉంది కదండి కొండపైన, అక్కడే ఈమె సమాధి వాళ్ళ తల్లి సమాధితో పాటు కట్టబడింది. మౌలాలీలో ఉందండి. ఈ నాలుగు ప్రాంతాలు హైదరాబాద్లోనే బేగంపేట్, కర్వాన్, హస్మత్గంజ్, మౌలాలి, ఈ 4 ప్రాంతాలు హైదరాబాద్లోనే ఉంటాయండి. ఈ మౌలాలి దర్గా ఉంది కదా, దాని కొండపైన ఈమె సమాధి ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లోని పురాణా పూల్ బ్రిడ్జ్ని ఏ నదిపై నిర్మించారు? హైదరాబాద్లో ఏ నది ఉందండి? మెయిన్గా హైదరాబాద్లో ప్రవహించే నది ఏది? మరి మూసీ నదే కదా. ఈ మధ్య వర్షాలతో వరదలు బాగా వస్తున్నాయి. ఎప్పుడు చూడండి ఆ అంబర్పేట్ నుంచి దిల్సుఖ్నగర్ ఉండే బ్రిడ్జ్ని కూడా మూసేస్తున్నారు కదా. మనం న్యూస్లో చూస్తున్నాం మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పి. పురాణా పూల్ బ్రిడ్జ్ని హైదరాబాద్లోని మూసీ నది పైన నిర్మించారండి. మరి ఎప్పుడు నిర్మించారు? 1578లోనండి. పురాణా పూల్ ఇప్పుడు దాన్ని వాడట్లేదు ఆ బ్రిడ్జ్ని. నయాపూల్ బ్రిడ్జ్ లేదంటే అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్ కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఉంది కదా, నయాపూల్ బ్రిడ్జ్ అంటారు, లేదంటే అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు, దాన్ని వాడుతున్నాము. పురాణా పూల్ బ్రిడ్జ్ని మూసేశారండి. ఈ పురాణా పూల్ బ్రిడ్జ్ 1578లో కట్టడం జరిగింది. ఎవరి కాలం అప్పుడు? మరి రాజెవరు ఆ టైంలో అంటే కుతుబ్ షాహీస్ పీరియడ్ అండి. ఇబ్రాహీం కుతుబ్ షా పీరియడ్లో ఈ పురాణా పూల్ బ్రిడ్జ్ అనేదాన్ని 1578లో మూసీ నది పైన కట్టడం జరిగిందండి. మూసీ నది పైన 1578 ఇబ్రాహీం కుతుబ్ షా పీరియడ్లో. ఇబ్రాహీం కుతుబ్ షా పీరియడ్లో పురాణా పూల్ బ్రిడ్జ్ని కట్టడం జరిగిందండి. మరి నయాపూల్ బ్రిడ్జ్ని ఎప్పుడు కట్టారు? ఏ ఇయర్లో కట్టారండి? దానికి సంబంధించింది కమెంట్ సెక్షన్లో తెలపండి, నేను ఆన్సర్ చెక్ చేస్తాను. నయాపూల్ బ్రిడ్జ్ అండి, లేదంటే దాన్ని అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏది హైదరాబాద్ రాజ్యంలోని సంస్థానం కాదు అని అడుగుతున్నాడండి. హైదరాబాద్ రాజ్యంలోని సంస్థానాలు ఉన్నాయి కదా హైదరాబాద్ రాజ్యంలో. హైదరాబాద్ కింగ్డమ్లో కొన్ని చిన్నవి మరియు పెద్ద సంస్థానాలు కలిపి
మొత్తం 14 సంస్థానాలు ఉన్నాయండి హైదరాబాద్ రాజ్యంలో. మరి ఈ 4ట్లో ఏది కాదని అడుగుతున్నాడు. ఏది కాదు? సిర్నాపల్లి సంస్థానం మనం విన్నదే, నిజామాబాద్ జిల్లా, పూర్వపు నిజామాబాద్ జిల్లా. గద్వాల్ సంస్థానం చాలా ఫేమస్, గద్వాల సంస్థానం. నారాయణ్ ఖేడ్ అండ్ గోపాల్పేట, ఇది గోపాల్పేట అండి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, గోపాల్పేట సంస్థానం. సో ఈ సిర్నాపల్లి సంస్థానం, గద్వాల సంస్థానం ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థానాలు, ఫేమస్ సంస్థానాలండి. ఈ నారాయణ్ ఖేడ్ మాత్రం తప్పండి, ఇది నారాయణపేట సంస్థానం, నారాయణ్ ఖేడ్ కాదు, నారాయణపేట సంస్థానం. సో కమింగ్ ఆన్ టు దిస్, ఈ కింది వాటిలో ఏది హైదరాబాద్ సంస్థానంలోని సంస్థానం కాదు అంటే నారాయణ్ ఖేడ్ సంస్థానం అండి, నారాయణ్ ఖేడ్ సంస్థానం కాదు. ఇంకా ఫేమస్ సంస్థానాలు ఏవేవి ఉన్నాయండి? గద్వాల్ సంస్థానం కానివ్వండి, రాజా రామేశ్వరరావు గారు పరిపాలించిన వనపర్తి సంస్థానం కానివ్వండి, సిర్నాపల్లి సంస్థానం కానివ్వండి, ఇలా ఈ సంస్థానాల మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. సో ఈ తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు నిజాంకి సంబంధించినవి మాత్రమే చదవకుండా నిజాం రాజ్యంలో ఉన్న సంస్థానాలు మరియు గడిలు, విసునూరు గడి తెలిసిందే కదా, చాలా ఫేమస్ కదా, కడివెండి, విసునూరు ఇవన్నీ ప్రాంతాలు చాలా ఫేమస్. ఈ గడిలకు సంబంధించిన విషయాలు కానివ్వండి అండ్ ఈ సంస్థానాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, హస్తకళల అభివృద్ధి సంస్థ ట్రేడ్ మార్క్ అని అడుగుతున్నాడండి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఉన్నప్పుడు దీనిది ఏమని ఉండేది? లేపాక్షి ఉండేదండి. అనంతపురం జిల్లాలో లేపాక్షి టెంపుల్ ఉంది కదా, లేపాక్షి ఉండేది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం పెట్టుకున్నాం మనం? బతుకమ్మ పెట్టుకున్నామా, గోల్కొండ పెట్టుకున్నామా, కాకతీయ తోరణం పెట్టుకున్నామా? ఏం పెట్టుకున్నామండి? ఆన్సర్ ఈజ్ గోల్కొండ అండి. మరి వేరేకి సంబంధించిన ఈ లేపాక్షి అనేది అనంతపురం డిస్టిక్లోని ఒక టెంపుల్ అండి. బతుకమ్మ మనకు తెలిసిందే, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతం యొక్క గొప్ప పండుగ, అతి గొప్ప పండుగ బతుకమ్మ. మన ఆడవాళ్ళు, స్త్రీలు దీన్ని దసరా సమయంలో ఆడుతూ ఉంటారు. అలాగే కాకతీయ తోరణం, కాకతీయ కళాతోరణం గురించి తెలిసిందే కదండి. వరంగల్లో కాకతీయులకు సంబంధించిన కళాతోరణం అనేది ఎంత ఫేమస్సో మనకు తెలిసిందే, మన రాష్ట్ర చిహ్నంలో భాగంగా కూడా ఉంటుంది కాకతీయ కళాతోరణం. ఆన్సర్ ఈస్ గోల్కొండ అండి. తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ ట్రేడ్ మార్క్ ఏంటంటే గోల్కొండ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నిజాం స్థాపించిన క్షయవ్యాధి చికిత్సా కేంద్రం ఎక్కడ ఉంది? క్షయవ్యాధి చికిత్సా కేంద్రం అంటున్నాడండి. క్షయవ్యాధి, మరి ఈ క్షయవ్యాధితోని చనిపోయిన ఒక రాజు గురించి మనం చదువుకున్నాం, కాకపోతే అది నిజాం కాలంలో కాదండి, కుతుబ్షాహీ పీరియడ్లో ఒక రాజు చనిపోయాడని చెప్పి మనం చదువుకున్నాం. క్షయవ్యాధి అంటాము, లేకపోతే రాజయక్ష వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అది ఏ రాజు అండి? జంషద్ కుతుబ్ షా రాజయక్ష వ్యాధితో చనిపోవడం జరిగింది. మరి ఈ నిజామ్స్ గారు ఈ క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సా కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారని అడుగుతున్నాడండి. ఏ శ్రీశైలం కొండలు, బి అనంతగిరి కొండలు, సి ఆదిలాబాద్ కొండలు, ఫోర్ పాపికొండలు. ఏ ఏరియా అండి? మూసీ నది ఒడ్డున హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న అనంతగిరి కొండల్లో ఈ క్షయవ్యాధి చికిత్సా కేంద్రాన్ని నిజాం గారు నెలకొల్పడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక పేరు? తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక పేరేంటి అని అడుగుతున్నాడండి. 4 ఆప్షన్లు ఇచ్చాడు. 1 పంచమ, 2 అంటరానితనం, 3 సంస్కార, 4 ఆది హిందూ. ఏం పేపర్ అండి? పంచమ పేపర్ అండి. ఈ పంచమ పేపర్ని 1918లో అంటే 1918లో జేఎస్ ముత్తయ్య గారు స్టార్ట్ చేయడం జరిగిందండి. జేఎస్ ముత్తయ్య గారు, ఈయన ఒక దళిత సంఘ సంస్కర్త, ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ అండి. ఆ కాలంలోనే దళితుల కోసం ఒక ఇంగ్లీష్ పేపర్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదటి దళిత వార్తాపత్రిక, దట్ ఈస్ పంచమ. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? జేఎస్ ముత్తయ్య గారు అండి. జేఎస్ ముత్తయ్య గారు స్టార్ట్ చేయడం జరిగింది 1918లో. ఇది ఒక ఆంగ్ల పత్రిక అండి, ఇంగ్లీష్ పేపర్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ హౌస్ ఏడు ఉంటుంది? హైదరాబాద్లోనే ఉంటుంది అనుకుంటాం. హైదరాబాద్ హౌస్ అంటే మొన్నటిదాకా ఉన్న
హోటల్ కాదండి, హైదరాబాద్ హౌస్ అని చెప్పి హోటల్ ఉండేది కదా, దాని గురించి అడుగుతాడు క్వశ్చన్. ఈ హైదరాబాద్ హౌస్ అనే దాన్ని ఎక్కడ నిర్మించారని చెప్పి అడుగుతున్నానండి. న్యూఢిల్లీలో ఉంటుంది ఇది. మన హైదరాబాద్ నిజాం గారు దాన్ని అక్కడ నిర్మించడం జరిగిందండి. కాకపోతే దాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం రాజ్యం భారతదేశంలో కలిసిపోయిన తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుందండి. ఎప్పుడు న్యూస్లోనే ఉంటుందండి. ఎందుకు న్యూస్లో ఉంటుందంటే వేరే దేశాలకు సంబంధించిన ప్రధానులు కానీ రాష్ట్రపతులు కానీ మన దేశానికి విజిటింగ్ కోసం వచ్చినప్పుడు మ్యాక్సిమం జనరల్గా వాళ్ళకి సంబంధించిన సమావేశాలన్నీ ఈ హైదరాబాద్ హౌస్లోనే జరుగుతూ ఉంటాయండి. ఈ హైదరాబాద్ హౌస్లోనే జరుగుతూ ఉంటాయి. సో చాలా చాలా ఫేమస్ అండి. ఇది ఒక సీతాకోకచిలుక ఆకారంలో కట్టడం జరిగింది. దాన్ని ఆ కాలంలో ఎవరు ఆర్కిటెక్ట్స్ ఎవరు చేశారంటే సర్ ఎడ్వర్డ్ లూటెన్స్ అండి. లూటెన్స్ అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొత్త ఢిల్లీ ఉంది కదా, న్యూఢిల్లీ, మన పార్లమెంట్ భవనము, దాని పరిసరాలు, సెక్రటరియేట్, ఆ రోడ్స్ అవన్నీ ఒక ఆర్కిటెక్ట్ ద్వారా రూపొందించబడినవి. మన ఇంగ్లీష్ పేపర్స్లో అప్పుడప్పుడు వస్తుంది ది లూటెన్స్ ఢిల్లీ అని. ది లూటెన్స్ ఢిల్లీ అంటే ఏంటి? ఆ లూటెన్ అనే అతను దాన్ని ఒక ఆర్కిటెక్ట్ అతను నిర్మించడం జరిగిందండి దాన్ని. సో ఈ హైదరాబాద్ హౌస్ కూడా కొత్త న్యూఢిల్లీలోనే ఉందండి. ఈ న్యూయార్క్, హైదరాబాద్, శ్రీనగర్ అండి, ఇవన్నీ తప్పుడు ఆప్షన్స్. హైదరాబాద్ హౌస్ 7th నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు సర్ ఎడ్వర్డ్ లూటెన్స్తోని ఆ టైంలో మన న్యూఢిల్లీలో నిర్మించడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ చరిత్రలో బిక్కవోలుగా పేర్కొన్న ప్రాంతం నేడు ఏ పేరుతో పిలుస్తున్నారు? మన తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్లకు సంబంధించిన పేర్లు కానివ్వండి, ఊర్లో సంబంధించిన పేర్లు కానివ్వండి, చాలా వేరు పేర్లతో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజామాబాద్ ఉంది. నిజామాబాద్ ఏమని పిలిచేవారండి? ఇంతకుముందు ఇందూరు అనేవాళ్ళు, ఇప్పుడు నిజామాబాద్ అంటున్నాం. ఇందూరు అనేవాళ్ళు. ఇందూరు అంటే ఏది అని చెప్పి కూడా ఇంతకుముందు క్వశ్చన్ వచ్చిందండి, అది నిజామాబాద్. అలాగే గద్వాల ప్రాంతం ఉంది. గద్వాల ప్రాంతం యొక్క ఇంకొక పేరు ఏందండి? నడిగడ్డ అంటారండి గద్వాల ప్రాంతాన్ని. అలాగే మెదక్ డిస్టిక్ ఉంది. మెదక్ ప్రాంతానికి ఇంకొక పేరు ఏందండి? మెతుకు సీమ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరుగుతుందండి. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, తెలంగాణ చరిత్రలో బిక్కవోలు అని పిలువబడ్డ ప్రాంతం నేడు ఏ పేరుతో పిలువబడుతుంది అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్: ఏ బిక్నూర్, 2 బిచ్కొండ, 3 భువనగిరి, 4 బాన్స్వాడ పూర్వపు నిజామాబాద్ జిల్లాలో ఉండేది. భువనగిరి పూర్వపు నల్గొండ జిల్లా, ఇప్పుడు ఇదే జిల్లా అయింది. బాన్స్వాడ ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఉంది. అలాగే బిచ్కొండ అండ్ బిక్నూర్. ఆన్సర్ ఈస్ బిక్నూర్ అండి. బిక్కవోలుగా పిలువబడ్డ ప్రాంతం బిక్నూర్. ఈ బిక్నూర్ అనేది పూర్వపు మెదక్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేదండి. సో ఆన్సర్ ఈస్ బిక్నూర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణం జరిగిన కాలాన్ని బట్టి ఈ కింది వాటిలో ఆరోహణ క్రమంలో రాయండి. సో ఆప్షన్స్ ఆర్: ఏ మక్కా మస్జిద్, బి హుసేన్ సాగర్, సి పురాణా పూల్, డి దారుల్ ఫిషా. ఇందులో ఏది మొట్టమొదటిగా జరగడం జరిగిందండి కన్స్ట్రక్షన్ అంటే హుసేన్ సాగర్ని 1562లో కట్టడం జరిగిందండి. హుసేన్ సాగర్ దాన్ని నిర్మించింది ఎవరు అంటే హుసేన్ షా వలి అండి. ఈయన 1562లో దీన్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత పురాణా పూల్ బ్రిడ్జ్ని కట్టడం జరిగిందండి. మనం ఇందాక క్లాస్ చెప్తున్నప్పుడు 3వ క్వశ్చన్ అనుకుంటాను, పురాణా పూల్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. ఇబ్రాహీం కుతుబ్ షా పీరియడ్లో కట్టారని చెప్పి మాట్లాడుకున్నాం. తర్వాత కట్టింది పురాణా పూల్ అండి 1578. దాని తర్వాత కట్టింది దారుల్ చీఫా అండి. అండ్ చివరిగా కట్టింది మక్కా మస్జిద్ కుతుబ్ షాహీ పీరియడ్లో కట్టిన దీన్ని కంప్లీట్ చేసింది ఎవరంటే ముఘల్ కాలంలో ఔరంగజేబ్ కంప్లీట్ చేయడం జరిగిందండి 1687లో. సో దీనికి సంబంధించి ఆ ఆర్డర్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ ఈజ్ హుసేన్ సాగర్ బి, దాని తర్వాత పురాణా పూల్ సి, దాని తర్వాత దారుల్ షీఫా, దాని తర్వాత మక్కా మస్జిద్. సో ఆన్సర్ ఈస్ 1 అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. ఇవి ఎక్కడ కట్టారని జనరల్గా అడుగుతూ ఉంటారు, కానీ ఇక్కడ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఎక్కడ కట్టారు, ఎవరు కట్టారని అడుగుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఒక ఆర్డర్ వరుస క్రమం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడండి. సో ఇలాంటి వరుస క్రమాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నిజాం నిర్మించిన ఏ రాజమందిరంలో ఉంది అని అడుగుతున్నాడండి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మనం జనరల్గా ఆస్కీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. మన ఖైరతాబాద్ చౌరస్తా ఉంది కదండి, ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజాగుట్ట వస్తుంటే రోడ్ మీదనే ఈ కాలేజ్ ఉంటుందండి. ఇది ఇంతకుముందు ఒక రాజమందిరం, దాని తర్వాత ఒక నిజాం కాలంలో పనిచేసిన ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు నివాసం ఉండేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే కాలేజ్ని ఇక్కడ నడిపిస్తూ ఉంటుందండి. మరి దీన్ని ఏమని పిలుస్తారు? హైదరాబాద్ నిజాం నిర్మించిన ఏ రాజ్యమందిరంలో ఉంది, ఆ టైంలో దీన్ని ఏం పేరుతో పిలిచేవాడు అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఫలక్నామా రాజభవనమా, అంటే ఫలక్నామా ప్యాలెస్ ఉంది కదా వికారుల్ ఉమ్రా, ఫలక్నామా ప్యాలెసా, లేకపోతే చార్మినార్ దగ్గర ఉన్న చౌమహల్లా ప్యాలెసా. చౌమహల్లా ప్యాలెస్లో ఈ ఫలక్నామా ప్యాలెస్ అయితే తాజ్ గ్రూప్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉంది, కొన్ని సంవత్సరాల పాటు హోటల్గా నిర్వహిస్తున్నారు. అండ్ చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ పరిసరాల్లో ఉంటుంది, ఎవరైనా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. అందులో ఏ కాలేజీ లేదు. అండ్ లామకాన్. అండ్ ఫోర్త్ ఈజ్ బెల్లా విస్టా అంటారండి, దీన్ని బెల్లా విస్టా అని చెప్పి పిలిచేవారు. ఇది ఇక్కడే అండి, ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ రోడ్కి టర్న్ అయ్యే రూట్ ఉంది కదా, ఆ ప్రాంతంలోనే ఫస్ట్ బిల్డింగ్ అదేనండి ఆస్కీ. సో ది ఆన్సర్ ఈజ్ బెల్లా విస్టా. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జాయిన్ ఇండియా ప్రోగ్రామ్కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది అని అడుగుతున్నాడండి. జాయిన్ ఇండియా ప్రోగ్రామ్ మనకు తెలిసిందే కదా, నిజాం నేను స్వతంత్రంగానే ఉంటాను, భారతదేశంలో కలవను అని అన్నప్పుడు భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లు, ఆ టైంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లు జాయిన్ ఇండియా ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ను ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని అర్థం ఏంటంటే నిజాం రాజ్యం భారతదేశంలో కలిసిపోవడానికి ఈ జాయిన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు భారతదేశంలో చేరడానికి ప్రారంభించిందా అండి? కాదు. భారతదేశంలో చేరడానికి హైదరాబాద్లో ప్రారంభమైనది. ఎస్, ఇది కరెక్ట్ అండి. శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రారంభించింది, తప్పు. క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ప్రారంభించింది, దానికి సంబంధం లేదండి. సో ఆన్సర్ ఈస్ భారతదేశంలో చేరడానికి హైదరాబాద్లో ప్రారంభమైనది. దీన్ని రామానంద తీర్థ గారు, అప్పటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చీఫ్ అయిన రామానంద తీర్థ గారు జాయిన్ ఇండియా మూవ్మెంట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఖైరున్నీసా బేగం అండి, తెలంగాణ హిస్టరీలో నిజాం టైంలో చాలా ఫేమస్ అండి ఈమె. ఖైరున్నీసా బేగం కోసం ది రెసిడెన్సీ భవనంలో అనుబంధంగా నిర్మించిన బిల్డింగ్ ఏంది అని అడుగుతున్నాడండి. ఖైరున్నీసా బేగం, ఈ రెసిడెన్సీ భవనం అంటే ఎక్కడ ఉంటుందండి? మన కోటి ఉమెన్స్ కాలేజ్ బిల్డింగ్ ఉంది కదా, దాన్నే రెసిడెన్సీ భవనం. అప్పట్లో రెసిడెంట్స్ ఉండేవాళ్ళు కదా, బ్రిటిష్కి సంబంధించిన రెసిడెంట్స్ ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉండేవాళ్ళు కదా. ఒకలాగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నర్ వచ్చి రాజ్భవన్లో ఉంటున్నట్టు అప్పట్లో బ్రిటిష్ రెసిడెంట్స్ నిజాం రాజ్యంలో ఉండేవారండి. ఆ రెసిడెన్సీ బిల్డింగ్ ఏదంటే ఇప్పటి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, అదే అప్పటి రెసిడెన్సీ బిల్డింగ్ అండి. చాలా ఫేమస్ బిల్డింగ్. ఒక రకంగా నిజాం తర్వాత అంతటి పవర్ఫుల్ ఆఫీస్ ఏది హైదరాబాద్ సంస్థానంలో అంటే రెసిడెన్సీ బిల్డింగే అని అనేవారు. దానికి సంబంధించి అప్పట్లో దీన్ని ఎవరు కట్టించారంటే క్లిర్క్ ప్యాట్రిక్స్ అనే అతను కట్టివ్వడం జరిగిందండి. ఆ టైంలో ఆయన భార్య అయిన ఖైరున్నీసా బేగం కోసము ఆ టైంలో దీనికి అనుబంధంగా కట్టిన బిల్డింగ్ ఏది అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ శీష్ మహల్, బి రంగ్ మహల్, సి లోటస్ మహల్ అండి, లోటస్ పాండ్ కాదు. లోటస్ పాండ్ అంటే జగన్ ఇల్లది, వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉండేది ఒకప్పుడు, అది లోటస్ పాండ్, ఇది లోటస్ మహల్, హవా మహల్. సో ఈ నాలుగుట్లో ఆన్సర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడండి. ఆన్సర్ ఏంటండి మరి? ఆన్సర్ రంగ్ మహల్ అండి, రంగ్ మహల్. అలాగే ఈ రెసిడెన్సీ భవనానికి సంబంధించి ఆర్కిటెక్ట్ ఎవరండి? సర్ ఎడ్వర్డ్ శామ్యూల్స్ దీన్ని ఆర్కిటెక్ట్గా ఉన్నారండి. క్వశ్చన్ ఏ రూపంలో అయినా రావచ్చు.
దీనికి ఆర్కిటెక్ట్ ఎవరని అడగచ్చు, లేకపోతే దాన్ని కట్టించినప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అని అడగచ్చు. అలాగే ఖైరున్నీసా బేగంకి సంబంధించిన విషయం ఇప్పుడు అడిగాడు. సో క్వశ్చన్ ఎలా అయినా రావచ్చు. సో యూ హ్యావ్ టు నో ఆల్ ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ చరిత్రలో వివిధ రకాలుగా వర్ణించబడిన నాయకుడు సర్వాయి పాపన్న ఏ కులానికి చెందినవాడు అని అడుగుతున్నాడండి. చూడండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో. సర్వాయి పాపన్నకు సంబంధించిన కులం గురించి కూడా అడుగుతున్నాడు. తెలంగాణకు సంబంధించిన ప్రతి దాని మీద ఇన్ డీటెయిల్డ్గా మనకు ఎంతో కొంత తెలిసి ఉండాలండి. సర్వాయి పాపన్న మొఘలులకు వ్యతిరేకంగా ఆ టైంలో పోరాడాడు. మరి సర్వాయి పాపన్న ఏ కులానికి సంబంధించిన వారండి? మనం ఎక్కడ చూసినా మాట్లాడుకున్నప్పుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అంటూ ఉంటామండి. సర్వాయి పాపన్న గౌడ కులానికి సంబంధించిన వారండి. గౌడ కులం అంటే ఏంటి? టాడీ ట్యాపర్స్ అండి. టాడీ ట్యాపర్స్ అంటే కళ్ళు వృత్తి కార్మికులు ఉంటారు కదా, వాళ్ళండి. ఆ కులానికి సంబంధించిన వారే ఈ సర్వాయి పాపన్న. ఇదండి గౌడ కులం. పద్మశాలీలు అంటే బట్టలు నేసేవారండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా శాఖ మరియు సంయుక్త ఆంధ్రప్రదేశ్ వారి బస్సులు నెంబర్ ప్లేట్ జెడ్ అక్షరం ఎవరికి సంబంధించి అడుగుతున్నాడండి. మనం టీఎస్ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానివ్వండి చూసినప్పుడు అక్కడ ఇలా ఉంటుందండి. TS01Z1234 అని ఉంటుంది. అన్ని బస్సులకు జెడ్డే ఉంటుంది. ఎందుకు? ఆర్టీసీ బస్సులు అన్నిటి మీద జెడ్ అనే ఉంటుందండి. నిజాం కాలంలోనే ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏర్పడిందండి. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని మరియు నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు నిజాం దీనికి సంబంధించిన ఒక కోరిక కోరాడండి. అక్కడ జెడ్ అనే అక్షరం ఉంచండి, ఇది మా అమ్మ పేరు మీద గుర్తుండేటట్టుగా జెడ్ అనే అక్షరం ఉంచండి అని చెప్పి కోరడం జరిగిందండి. అందువల్లనే ఇక్కడ జహరున్నీసా బేగం అనేవాళ్ళండి. జహరున్నీసా బేగం, ఆమె పేరు జహరున్నీసా బేగం అండి. ఆమె పేరు మీదనే మనకు సంబంధించిన ప్రతి బస్సు అండి, అది సిటీ బస్ కానివ్వండి, లేకపోతే ఊర్లలోకి వెళ్ళే పల్లె వెలుగు బస్సులు కానివ్వండి, మెట్రో డీలక్స్లు కానివ్వండి, ఏ బస్సుల మీదైనా జెడ్ అనే అక్షరం ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎందుకు అంటే ఏడవ నిజాం యొక్క తల్లి అయిన జహరున్నీసా బేగంకి గుర్తుగా అలా ఉండడం జరుగుతుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ఒద్దిరాజు సోదరులు తెలంగాణ పత్రికలకు సంబంధించి మనం చదువుకున్నప్పుడు ఈ ఒద్దిరాజు సోదరుల గురించి చదువుకుంటూ ఉంటామండి. వీళ్ళు ఏ పత్రికను ప్రారంభించారని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్: ఏ తెనుగు, బి వెలుగు, సి కృష్ణ, 4 గృహలక్ష్మి. తెలంగాణ ఒద్దిరాజు సోదరులు వీళ్ళు ప్రారంభించిన పత్రిక ఏంటంటే తెనుగు పత్రిక అండి. తెనుగు పత్రికను వీళ్ళు స్థాపించారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో బాలబ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం. చూడండి, తెలంగాణ చరిత్ర గురించి అడుగుతున్నప్పుడు తెలంగాణలోని ముఖ్యమైన కట్టడాలే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న గుళ్ళ గురించి, అంటే కొత్తగా కట్టిన యాదాద్రి టెంపుల్ గురించి ఇప్పటివరకు అడగలేదండి. కాకపోతే పాత టెంపుల్ అన్నీ చాలా ఏరియాల్లో ఫేమస్గా ఉన్న టెంపుల్ల గురించి కూడా అడుగుతున్నాడండి. ఫేమస్ మాత్రమే కాకుండా, ఫేమస్ అంటే ఇలా బాసర్ టెంపుల్ అనో లేకపోతే కీసరగుట్ట టెంపుల్ ఇలాంటివి మాత్రమే కాకుండా చిన్న చిన్నవి లింబాద్రిగుట్ట టెంపుల్ ఎక్కడ ఉంది అని కూడా ఒకసారి అడిగాడండి. లింబాద్రిగుట్ట టెంపుల్ ఎక్కడ ఉందంటే నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలంలో ఉంటుందండి. ఇవి తెలుసుకోవడం చాలా కష్టమండి, కాకపోతే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో ఈ తెలంగాణ రాష్ట్రంలోని బాలబ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏది అని అడిగాడు. ఆప్షన్స్ ఆర్: ఏ కీసర మెడ్చల్ జిల్లా, బి కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సి కొలనుపాక యాదాద్రి భువనగిరి జిల్లా, 4 అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా. ఏడుందండి బాలబ్రహ్మేశ్వర దేవాలయం? అలంపూర్ టెంపుల్స్ ఉన్నాయి కదా, అలంపూర్లో ఉందండి ఈ జోగులాంబ గద్వాల జిల్లా. మనకు కాళేశ్వరం గురించి తెలిసిందే, త్రివేణి సంగమం. అలాగే కీసర శివుని టెంపుల్ ఎంత ఫేమస్ తెలిసిందే కదండి, దీని గురించి కూడా ఇంతకుముందు అడిగాడు, ఇది ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఇలాంటి టెంపుల్స్ గురించి సిద్ధేశ్వరాలయం ఎక్కడ ఉంది అని చెప్పి అడిగాడండి. ఇది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో ఉంటుందండి. నవనాథ సిద్ధుల గుట్ట అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో ప్లీజ్ ట్రై టు నో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి? నిజామాంధ్ర మహాసభలు, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఇవన్నీ మనం తెలంగాణ చరిత్ర చదివేటప్పుడు చదువుకుంటాం కదా. ఈ
మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి అని అడుగుతున్నాడండి. మరి ఎక్కడ జరిగాయి, ఏ సంవత్సరంలో జరిగాయి, దానికి సంబంధించి అప్పటి మొదటి అధ్యక్షుడు ఎవరు, అలాగే దీంతో పాటు జరిగిన మన ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగాయి, దానికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు, ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు, లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇది ఎక్కడ జరిగిందంటే జోగిపేటలో జరిగిందండి. జోగిపేటలో జరిగింది. దీనికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి గారు అండి. సురవరం ప్రతాపరెడ్డి గారు మనకు తెలిసిందే, చాలా ఫేమస్ కదా. గోల్కొండ పత్రిక గురించి తెలిసిందే కదా. తెలంగాణ నుంచి వెలువడిన పత్రిక గోల్కొండ పత్రిక. దానికి సంబంధించిన సంపాదకులు ఈయన. అలాగే మొట్టమొదటి మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీలో నిల్చొని ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు ఆయన. ఈ జోగిపేట సభకు అధ్యక్షుడిగా వ్యవహరించారండి. ఇది 1930లో జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ న్యూస్ పేపర్కు సురవరం ప్రతాపరెడ్డి గారు సంపాదకుడుగా ఉన్నారు? ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదండి సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి, న్యూస్ పేపర్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. మరి ఈయన ఎక్కడ ఉన్నారంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ పేపర్ అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ 1 చార్మినార్ పేపర్, 2 డక్కన్ క్రానికల్ ఇప్పుడు నడుస్తుందండి. ఇది రయ్యత్, గోల్కొండ పత్రిక. ఏదండి? గోల్కొండ పత్రిక అండి. రయ్యత్కి ఎవరంటే మందముల నరసింహారావు అండి. రయ్యత్ అది కూడా ఫేమస్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గోల్కొండ పత్రిక న్యూస్ పేపర్కు సురవరం ప్రతాపరెడ్డి గారు సంపాదకుడుగా ఉన్నారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని కింది ఏ గ్రామంలో భూదాన్ ఉద్యమానికి సంబంధించి సంబంధం ఉందని అడుగుతున్నానండి. భూదాన్ మూమెంట్ మనకు తెలిసిందే కదా. వినోబా భావే గారు స్టార్ట్ చేయడం జరిగిందండి. వినోబా భావే గారు ఈ భూదాన్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన తెలంగాణ ప్రాంతంలో ఏ ఊరికి సంబంధం ఉంది అని అడుగుతున్నాడండి. ఆ ఊరిని పిలవడమే భూదాన్. ఆ ఊరు పేరుకి భూదాన్ అని చెప్పి కలిపి పిలుస్తూ ఉంటారు. ఏ ఊరు అండి అది? భూదాన్ పోచంపల్లి అండి. భూదాన్ పోచంపల్లి పూర్వపు నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామం భూదాన్ పోచంపల్లి అండి. ఆన్సర్ ఈస్ భూదాన్ పోచంపల్లి. ఆ సమయంలో వెదిరి రామచంద్రారెడ్డి గారు తన ఆస్తిలోని సగభాగాన్ని భూదాన్ మూమెంట్కి ఇవ్వడం వల్ల దీనికి భూదాన్ పోచంపల్లి అనే పేరు వచ్చిందండి. ఇచ్చింది ఎవరు అనేది కూడా అడుగుతూ ఉంటారండి. వెదిరి రామచంద్రారెడ్డి అండి. విష్ణునూరు రామచంద్రారెడ్డి కాదు, ఆయన వేరు ఈయన వేరండి. అదే ప్రాంతానికి సంబంధించిన వారు, నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు, 3 వ్యక్తులు ఒకే పేరు మీద ఉంటారండి. విష్ణునూరు రామచంద్రారెడ్డి ఒకను, వెదిరి రామచంద్రారెడ్డి ఒకతను, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఒకతనండి. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎవరు? ఆరుట్ల రామచంద్రారెడ్డి మన తెలంగాణ పోరాటం ఉంది కదా, తెలంగాణ పోరాటానికి సంబంధించి, సాయుధ పోరాటానికి సంబంధించిన విషయంలో వస్తూ ఉంటారు. వెదిరి రామచంద్రారెడ్డి గారు భూదాన్ మూమెంట్లో భాగంగా తన ఆస్తిపాస్తుల్ని త్యాగం చేసినారు. అలాగే మన ఇంకొక ఆయన ఉన్నారు, ఇందాకే చెప్పాను, విష్ణునూరు రామచంద్రారెడ్డి అని. విష్ణునూరు గడి గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి విష్ణునూరు రామచంద్రారెడ్డి గారు, చాకలి ఐలమ్మ పోరాటం ఇవన్నీ వచ్చినప్పుడు విష్ణునూరుకు సంబంధించిన దొర అయిన విష్ణునూరు రామచంద్రారెడ్డి గారు వస్తుంటారండి. ఒకటే పేరు, ఒకటే ప్రాంతం, ఒకటే కులం అయినా కూడా 3 మనస్తత్వాల్లో ఎంత తేడా ఉందో చూడండి. సో మనుషులు వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ కులానికి సంబంధించో లేకపోతే పుట్టిన ప్రాంతం బట్టో ఉండరండి. వాళ్ళు పెరిగిన పరిసరాలు, పెరిగిన దాన్ని బట్టి మనిషి యొక్క గుణగణాలు ఆధారపడి ఉంటాయి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ సంస్థ స్థాపనలో దుర్గాబాయి దేశ్ముఖ్ పాత్ర గణనీయమైనది అని అడుగుతున్నాడండి. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆమె దీనికి సంబంధించి కింది వాటిలో ఆంధ్ర మాతృభాషా సభ, ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర జనసభ, ఆంధ్ర రైతు సభ, ఈ 4కి సంబంధించి దేన్ని స్థాపించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి అడుగుతున్నానండి. మరి ఏందండి అది అంటే ఆంధ్ర మహిళా సభ అండి. ఆంధ్ర మహిళా సభకు సంబంధించి ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ఫస్ట్ ఆంధ్ర మహిళా సభ కూడా జోగిపేట సభతో పాటే జరిగిందండి. దానికి అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ గారండి. మొట్టమొదటి అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ గారు. ఇదండి ఈరోజటి క్లాసెస్. ఫర్ మోర్ MCQs like this, please visit T1 Academy. Thank you.